రాజమండ్రిలో లిక్కర్ సిండికేట్ వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచింది. సిండికేట్ వ్యవహారానికి సంబంధించిన ఆడియో సంభాషణ వివాదాస్పదమైంది. రాజమండ్రి అర్బన్, రూరల్ ప్రాంతాలు కలిపి మొత్తం 39 మద్యం షాపులు కుమ్మక్కై జనాన్ని దోచుకుంటున్నాయని వైసీపీ ఆరోపించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు నడిపిస్తున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. రాజమండ్రిలోని హోటల్ ఆనంద్లోని ఓ గదిలో ఎక్సైజ్ అధికారులు, లిక్కర్ సిండికేట్ నాయకుల సమావేశం ఆడియోను మార్గాని భరత్ రిలీజ్ చేశారు. నమస్తే, నా పేరు మజ్జిరాబాబు అండి. నమస్తే సార్, చెప్పండి. నమస్తే. ఈవినింగ్ 5 కి ఆనంద నైన్స్ లో మీటింగ్ పెట్టారండి. ఈవినింగ్ రూరల్ అర్బన్ 39 షాపులు కలిపి అంటే ఏ బ్రాండ్ కి ఎంత పిచ్చి అమ్ముకోవాలి ఏంటి దాన్ని మొత్తం సిఏ గారు ఇప్పుడు ఇందాక. అంతేకాదు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకి టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు బినామీగా ఉన్నారని ఆరోపించారు. నవ్వొస్తుంది కూడా. బయలాలు రాసుకుంటారంట, ఒకళ్ళు బెల్ట్ షాప్ పరిధిలో ఇంకోళ్ళు దూరకూడదంట. దానికేమో 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద పూచీకత్తి కింద ₹1,00,000 క్యాష్ కాదు ₹1,00,000 చెక్లు ఇచ్చుకుందాం, అవసరమైతే బ్లాంక్ చెక్లు ఇప్పిద్దాం. ఈయన మాట్లాడుతున్నాడు. అంటే ఎంత దారుణంగా వీళ్ళు మద్యం వ్యాపారం చేస్తూ ఓ పక్కనేమో కల్తీ మద్యం, ఇంకో పక్కనేమో నకిలీ మద్యం. అయితే ఆడియోలో ఉన్నది తమ వాయిస్ కాదంటున్నారు టీడీపీ నేతలు. ఏఐ ఉపయోగించి ఫేక్ ఆడియో తయారు చేశారని మండిపడుతున్నారు. 39 షాపుల్ని రింగ్ చేసే అంత వ్యక్తులు ఎవరు ఉంటారండి? ఒకటి డైరెక్ట్ గా ఉంటే ఎమ్మెల్యే, మంత్రి లెవెల్లో ఇన్వాల్వ్మెంట్ కావాలి. నేను అడుగుతున్నా, ఈ మనిషి ఎవరు మనిషి? ఈ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఏది వచ్చినా ఏది తెలిసినా ముందు ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం. ఎక్స్ప్లెనేషన్ అడిగిన తర్వాత వాళ్ళు ఇచ్చే సంజాయిషి సరిగ్గా ఉంటే వెల్ అండ్ గుడ్. ఎందుకంటే రాజకీయంగా ఇలాగంటి విమర్శలు అన్నది సర్వసాధారణం అయిపోయింది. కంగారు పడి మనం ఏదో మాట్లాడకూడదు. అది ఇన్వెస్టిగేట్, పోలీసు వారిని కూడా ఇన్వెస్టిగేట్ చేయమన్నాం. టీడీపీ ఫేక్ అంటుంటే వైసీపీ నేతలు మాత్రం మజ్జి రాంబాబు వాయిసే అంటున్నారు. ఆ ఆడియో ఆధారంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం మాజీ ఎంపీ భరత్రామ్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలంతా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరి పాకాన పడింది.